హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం రోజువారీ రాశి ఫలాలలో మేషరాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక మేషరాశి వారికి రోజు చూసుకున్నట్లయితే ధన సంబంధిత వ్యవహారాల్లో అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి కాబట్టి ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. అలాగే చేపట్టిన పనులు కూడా మందకొడిగా సాగుతాయి. కుటుంబ వాతావరణం కూడా సమస్యాత్మకంగా ఉంటుంది. ఇక వ్యాపార వ్యవహారాలలో కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోవడం మీకు మేలు చేస్తుంది. సొంత నిర్ణయాలతో వెళ్ళడం వలన కొంత నష్టపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి ఫలితాలు అనేవి మిశ్రమంగా ఉంటాయి. ఇక ఆర్థిక పరిస్థితులలో మార్పుల వలన రుణాలు చేయవలసి వస్తుంది. పెద్దల పట్ల అమర్యాదగా ప్రవర్తించకండి. అలాగే నోరుని అదుపులో పెట్టుకోండి. అనవసరమైన వివాదాల్లో తలదూచకండి. ఎందుకంటే ఈరోజు నమ్మిన వారే మోసం చేసే అవకాశం ఉంది. అలాగే ప్రతి పనికి ఇతరులపై ఆధారపడడం మీకు తగదు. అలాగే ఉద్యోగస్తులు ఉద్యోగాన్ని కోల్పోయే అవకాశం కనిపిస్తున్నందున లంచాలు తీసుకోకండి. అలాగే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఇక షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో ఆ పెట్టుబడులు పెట్టే విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అలాగే కుటుంబ సభ్యులతో వివాదాలు కలిగే అవకాశం ఉన్నందున కాస్త మానసికంగా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక వ్యవసాయదారులకు కొంత పంట లాభం అనేది కలగడం కొంచెం కష్టంగా ఉంటుంది. మహిళలతో విలువైన వస్తువులను, డబ్బుని, నగలని పోగొట్టుకునే అవకాశం ఉన్నందున వాటి విషయంలో జాగ్రత్తగా ఉండండి. అలాగే ఎవరైతే విదేశీయానం చేయాలనుకుంటున్నారో ఆ ప్రయాణాన్ని వాయిదా వేసుకుంటే మంచిది. ఇక ఈరోజు మేషరాశి వారికి ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా నిరాశను కలిగిస్తాయి. ఆర్థిక పరిస్థితి మీ అంచనాలకి భిన్నంగా ఉంటుంది. ఆలోచనలు ఏవైతే చేస్తున్నారో అవి నిలకడగా ఉండక ఇబ్బంది పెడతాయి. ఇక ఈరోజు ఆలయాలను దర్శిస్తారు. దేవాలయాలను దర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలలో లేనిపోని ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులకు చిక్కులు అయితే తప్పకపోవచ్చు. రాజకీయవేత్తలకు, క్రీడాకారులకు విదేశీ పర్యటనలు రద్దు చేసుకోవాల్సి వస్తుంది. ముఖ్యంగా విద్యార్థుల యొక్క కృషి ఫలించని రోజుగా చెప్పవచ్చు. ఇక మహిళలకి మానసిక అశాంతి అనేది ఏర్పడుతుంది. ఇక ఈరోజు మేషరాశి వారికి అదృష్ట రంగు తెలుపు, ప్రతికూలమైన రంగు గులాబీ, అదృష్ట సంఖ్య 9. ఈరోజు మేషరాశి వారు విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం, అలాగే సూర్యాష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.